ఒక మార్వెల్ ఫిలిం చూడడానికే 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వెళ్ళినప్పటికీ మంచి స్క్రీన్ దొరికింది. గతంలో వచ్చిన ఫ్యాంటాస్టిక్ 4 ఫిల్మ్స్ అంటే ఫస్ట్ పార్ట్ చిన్నప్పుడు మనకు ఒక చైల్డ్హుడ్ మెమరీ లాగా నాస్టాల్జియా వైబ్స్ ఇవ్వచ్చు, చిన్నప్పుడు థియేటర్స్ లోనే చూసిన ఆ సినిమాని. కాకపోతే కొన్ని ఫ్లాస్ అయితే ఉంటాయి. ఈ ఫ్యాంటాస్టిక్ 4 కి ఒక పర్ఫెక్ట్ అడాప్టేషన్ అయితే దొరకలేదు. ఆ తర్వాత వచ్చిన సెకండ్ పార్ట్ అంతగా బాగోదు, రీబూట్ కంప్లీట్ గా దారుణం. సో ఇప్పుడు వచ్చే ఈ పార్ట్ ఆ ఫెంటాస్టిక్ 4 కామిక్ అడాప్టేషన్కి లైవ్ యాక్షన్లోని రైటింగ్ పరంగా, క్యారెక్టర్స్ పరంగా, ఆ ఎమోషన్ పరంగా అన్ని విధాలుగా జస్టిఫికేషన్ చేసిందా లేదా. దాంతోపాటు కాస్టింగ్ మీద చాలా వరకు ఫారెన్లో కూడా క్రిటిసిజం అండ్ నెగిటివిటీ అనేది కాస్త క్రియేట్ అయింది. బట్ పర్సనల్లీ నాకైతే పెడ్రో పాస్కల్ ఒక మంచి టాలెంటెడ్ యాక్టరే. కాకపోతే ఎక్కువ సినిమాలు రీసెంట్ టైమ్స్లో చేస్తున్నప్పటికీ ఈ క్యారెక్టర్కి ఆయన న్యాయం చేశారా లేదా. మార్వెల్ ఫ్యాన్స్తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కంప్లీట్గా మార్వెల్ ఫిల్మ్స్ అంటే చిరాకు తెప్పించే సిచ్యువేషన్ని ఈ సినిమా మార్చే ఛాన్స్ ఉందా లేదా, అండ్ మూవీ లవర్స్కి కూడా ఎంతవరకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది, ఎంటర్టైన్ చేస్తుంది అనేది క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మూవీ కంప్లీట్గా ఆల్టర్నేటివ్ ఎర్త్, వేరే ప్లానెట్లో జరుగుతుంది కాబట్టి ఎంసీయూ టైమ్ లైన్కి కానీ మల్టీవర్స్కి కానీ ఆ ఎంసీయూ క్యారెక్టర్స్కి ఎలాంటి కనెక్షన్ ఉండదు. కంప్లీట్గా వేరే రియాలిటీలో ఉండే స్టోరీ కాబట్టి ఎలాంటి కనెక్షన్ కూడా ఉండదు, లైక్ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3 లానే. కాకపోతే ప్లాట్ అనేది ట్రైలర్స్లో చూపించినట్టే అదే విధంగా ఉంటుందని ముందు నుండి తెలిసిందే. కాకపోతే కాస్త అన్ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ కానీ, ప్రొసీడింగ్స్లోని సర్ప్రైజెస్ కానీ పక్కాగా ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్ మినిమం ఉంటుంది కదా. బట్ చూసిన తర్వాత నాకు అనిపించేది అలాంటి ప్లాట్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఆ అన్ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ కానీ ప్రొసీడింగ్స్లో ఏమైనా సర్ప్రైజ్ చేస్తుందా అనేవి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. అలా ఏమీ ఉండదు. ట్రైలర్స్లో చూపించిన ప్లాట్నే కంప్లీట్గా ఆ జీరో లైన్ తోటే బాగా థిన్గానే అనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ విధానం కూడా అన్ప్రెడిక్టబుల్గా ఎక్కడే వెళ్ళదు, ప్రెడిక్టబుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫ్లాట్గానే వెళ్తుంది. కానీ ప్రీవియస్ ఫ్యాంటాస్టిక్ 4 ఫిల్మ్స్లో కూడా ఈ విధంగా తక్కువ డ్యూరేషన్ కానీ, స్టోరీ సింపుల్గా అండ్ రష్ అయిన ఫీలింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ప్రాపర్గా అవ్వని ఫీలింగ్ అయితే ఉంది చాలా ఫిల్మ్స్లో. ఫస్ట్ పార్ట్లోని కంప్లీట్గా వాళ్ళొక కో వర్కర్స్ అనే టైప్లోని టీమప్ అవ్వాలి అన్నట్టు కనిపిస్తుంది కానీ ఒక ఫ్యామిలీ బాండ్ అనేది క్రియేట్ చేయలేకపోయారు. అంటే కంప్లీట్గా ఆరిజిన్స్తో సహా చూపించారు కాబట్టి. బట్ ఈ ఫిల్మ్లో ఆరిజిన్ ఉండదు. ఫ్యాంటాస్టిక్ 4 రైజ్ ఆఫ్ ది సిల్వర్ సర్ఫర్ లాంటి స్టోరీ అనమాట. అక్కడ గెలాక్టస్ రాకముందే సిల్వర్ సర్ఫర్ తోటే స్టోరీని ఎండ్ చేశారు. కానీ ఇక్కడ గెలాక్టస్ వచ్చి తనతో డీల్ చేసే లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అది కంప్లీట్గా బ్యాడ్ కాకుండా బాగా డీల్ చేసుకున్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. గెలాక్టస్ వాయిస్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఈవెన్ సిల్వర్ సర్ఫర్ కూడా టీజర్లో ట్రైలర్లో కనిపించినట్టు కాకుండా కాస్త బెటర్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ కనిపిస్తుంది థియేటర్స్లోని. సో నేను కాస్త ట్రావెల్ చేసిన మంచి 4K స్క్రీన్లోని డాల్బీ అట్మాస్లో చూశాను కాబట్టి ఆ గెలాక్టస్ వాయిస్ కానీ, ఆ విజువల్స్ కానీ బాగున్నాయి. కానీ ఫ్లాస్ అయితే గుచ్చు చూస్తేనే కొన్ని చోట్ల కనిపిస్తాయి కానీ నార్మల్ ఆడియన్స్ అంత గుచ్చు చూడరు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదనిపించింది. లైక్ ఆ బేబీ CGI కానీ, థింగ్ సెట్లో ఆ రోడ్ మీద నడుస్తున్నప్పుడు ఒక బొమ్మ నడుస్తున్న ఫీలింగ్ కానీ అది కంప్లీట్గా CGI అనే వైబ్ అయితే వచ్చేస్తుంది మోషన్లోని. దాంతోపాటు ఆ సెట్ పీసెస్ కూడా రెట్రో ఫ్యూచరిస్టిక్ స్టైల్లో పెద్ద వేశారని తెలిసిపోతాయి. కానీ రిమైనింగ్ సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. కొన్ని సీన్స్లో మాత్రమే ఆ ప్రాబ్లం ఉన్నప్పటికీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. క్వాలిటీ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్కి ప్రీవియస్ ఫిల్మ్లో కన్నా, ఆ రైజ్ ఆఫ్ సిల్వర్ సర్ఫర్లో కన్నా ఇక్కడ షలాబాల్ క్యారెక్టర్ని, ఈ లేడీ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్కే మంచి జస్టిఫికేషన్ అండ్ ఎమోషనల్ కోర్ని డెలివర్ చేయడానికి ప్రయత్నించారని తెలుస్తుంది. అంటే ఆ అటెంప్ట్ పెట్టారన్నట్టు కనిపిస్తుంది, కంప్లీట్గా కేర్లెస్గా కాకుండా. కాబట్టి ఆర్క్ ఫినిష్ అయినా కూడా తక్కువ డ్యూరేషన్ వలన రష్ ఫీల్ పక్కాగా వస్తుంది. అన్ని క్యారెక్టర్స్కి కూడా ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఫుల్ఫిల్ ప్రీవియస్ పార్ట్స్లో ఏ విధంగా అవ్వలేదో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. ముఖ్యంగా రీడ్ రిచర్డ్స్ క్యారెక్టర్లోని. అంటే పెడ్రో పాస్కల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇచ్చారు నిజంగా చెప్పాలంటే. కానీ ఆ క్యారెక్టర్ని అంత హైలైట్ లెవెల్లో చూపించకుండా ఫిల్మ్కి కంప్లీట్గా వెనెసా కర్బీ యొక్క సూజన్ స్టామ్ క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా చూపించారు. ఆ క్యారెక్టర్కి ఒక మంచి జస్టిఫికేషన్ జరిగిందని చెప్పాలి. దాంతోపాటు జానీ స్టామ్ క్యారెక్టర్కి కూడా మంచి జస్టిఫికేషన్ జరిగింది. థింగ్ జస్ట్ నార్మలే, కంప్లీట్ పొటెన్షియల్ అయితే వాడుకోలేదు. సో థింగ్ ఫ్యాన్స్ ఎవరైనా చిన్నప్పటి నుండి ఇప్పుడు లైవ్ యాక్షన్లో చూద్దామని ఎదురు చూసే వాళ్ళు ఉంటే కంప్లీట్గా కాస్త డిసప్పాయింట్ అవ్వచ్చు, లేదంటే అలా నార్మల్గా అనిపించచ్చు. కానీ కంప్లీట్ థింగ్ పొటెన్షియల్ని యూజ్ చేసుకోలేదు. పర్సనల్లీ నాకు ఆ కాస్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. రిమైనింగ్ కాస్టింగ్ అంతా కూడా బాగుంది. ఒక్క థింగ్ కాస్టింగే ఇంకొక యాక్టర్ని కూడా రియలిస్టిక్గా సూట్ తోటో లేదంటే మోషన్ క్యాప్చర్తో కూడా వాడాల్సిందే. జానీ స్టామ్ క్యారెక్టర్ అండ్ సూజన్ స్టామ్ క్యారెక్టర్, ఈ అక్క తమ్ముళ్ళ క్యారెక్టర్లు మాత్రం చాలా పర్ఫెక్ట్గా సినిమాలోని పడ్డాయి. కానీ రిమైనింగ్ ముఖ్యంగా రీడ్ రిచర్డ్స్ ఏదో స్ట్రాంగ్ ప్రెజెంటేషన్ ఉంటుంది అనుకున్నాను కానీ అంత స్ట్రాంగ్ ఫీల్ ఎక్కడ కూడా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ తక్కువసేపు ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్ కానీ, హెర్బీ కానీ కాస్త సర్ప్రైజ్ చేసేలాంటి మూమెంట్స్ కొన్ని ఉంటాయి. ఇక గెలాక్టస్ కంటే అంత క్యారెక్టర్ స్కోప్ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ప్లానెట్ ఈటర్ కాబట్టి ఆ విఎఫ్ఎక్స్, ఆ స్కేల్ అయితే
థియేటర్స్ లో చూడడానికి బాగుంది, కానీ ఎక్కువసేపు గెలాక్టర్స్ కంప్లీట్ పొటెన్షియల్ ని సినిమాలో యూజ్ చేసుకోలేదు. అలానే బ్యాడ్ ఏం అనిపించదు. ఈ ఇయర్ లోని థండర్ బోల్ట్స్ ఏ విధంగా కొంతమందికి యావరేజ్ గా నార్మల్ గా అనిపించింది అనుకోండి, సేమ్ ఈ ఫిలిం కూడా అదే లెవెల్లో అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ క్యాప్టెన్ అమెరికా 4 లోనే ఈ 2 ఫిలిమ్స్ లో కన్నా కాస్త ఎక్కువ స్క్రిప్ట్ ఉన్నప్పటికీ కంప్లీట్ గా దాన్ని యూజ్ చేసుకోలేదు. ఈ 2 ఫిలిమ్స్ కూడా ఈ ప్రెడిక్టబుల్ సింపుల్ ప్లాటే బిగ్గెస్ట్ ఫ్లా అవుతాయి. సినిమా ప్రతి సీన్ కూడా చాలా ఫ్లాట్ గా ప్రెడిక్టబుల్ గా వెళ్ళడం వలన ఎలాంటి సర్ప్రైజెస్ కూడా రాకపోవడం అండ్ ట్రైలర్స్ లోని కంప్లీట్ గా మెయిన్ డీటెయిల్స్ చూపించడం, అంటే ఇవన్నీ మనకి చూపించకపోయినా నాలాంటి వాళ్ళకి చాలా మందికి తెలుసు కాబట్టి ప్రొసీడింగ్స్ లోని బెటర్ డైరెక్షన్ ఇంకాస్త ఉండుంటే బాగుండేది. ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ తీసుకెళ్లే విధానం మాత్రం జస్ట్ ఒక వన్ టైం వాచబుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గురించి మాత్రమే అన్నట్టు అనిపించింది. బట్ ఈ ఫ్యామిలీ ఎమోషన్ ని కంప్లీట్ గా కామిక్ యాక్యురేట్ గా ఈ ఫెంటాస్టిక్ 4 టీమ్ యొక్క ఫ్యామిలీ బాండ్ ఆ ఎమోషన్ ని డెలివర్ చేసిన ఫిలిం ఇది ఒక్కటే అయింది కాబట్టి ఆ సీన్ బాగా ఇంప్రెస్ చేసింది. దానివల్ల ఈ సినిమా కంప్లీట్ గా వర్క్ అయిందని చెప్పాలి. అలానే యావరేజ్ బిలో యావరేజ్ కాదు కానీ వర్క్ అయింది, ఒక అబోవ్ యావరేజ్ రేంజ్ అనే ఫీల్ వచ్చింది. ఈ ఫ్యామిలీ బాండ్ ఎమోషన్స్ కానీ ఆ షలాబాల్ క్యారెక్టర్ గురించి పెట్టిన అటెంప్ట్ కానీ ఏమైనా లేకపోతే ప్లాట్ కంప్లీట్ గా జీరో లేనమాట. రైటర్ కి అసలు డబ్బులు ఇవ్వక్కర్లేదు. దాంతోపాటు కామిక్స్ చదివారా లేదంటే ప్రీవియస్ ఫిల్మ్స్ చూసారనే కాదు, నార్మల్ గా అవేం చూడని వాళ్ళకి కూడా ఆ ఫీల్ క్లియర్ గా వస్తుందన్నమాట. అదే బిగ్గెస్ట్ మైనస్ అయింది సినిమాకి. ఫిల్మ్ లో యాక్షన్ డోస్ కూడా మరీ హెవీగా ఉండదు కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా, అంటే ముఖ్యంగా చిన్నప్పుడు ఆ ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్స్ చూసే వాళ్ళకి ఆ యాక్షన్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఎలివేషన్ ముఖ్యంగా థింగ్ క్యారెక్టర్ గురించి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా కాస్త డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ డోస్ కూడా తక్కువే, కానీ ఉన్నంతసేపు యాక్షన్ మాత్రం ఎంటర్టైన్ చేస్తుంది. ఆ తక్కువ సేపు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా దాన్ని ప్రాపర్ గా జస్టిఫికేషన్ అయితే బిగ్ స్క్రీన్ లో చేశారు. కాబట్టి కాస్త థండర్ బోల్ట్స్ కన్నా బెటర్ అనిపించింది. సో ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ 7.5/10. అంటే పర్సనల్లీ ఇప్పుడు ఒక ఫెంటాస్టిక్ 4 2005 ఫిల్మ్ చూస్తే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో ఆల్మోస్ట్ అదే అని చెప్పాలి. ఆ ఫిల్మ్ లో డైలాగ్స్ గానీ కాస్త రైటింగ్ పేసింగ్ అనేది మరీ ఫాస్ట్ గా వెళ్ళడం గానీ ఆ టీమ్ అప్ లో ఎమోషనల్ కోర్ మిస్ అవడం గానీ ఇది ఒక్కటి తప్పించి ఈవెన్ ఇప్పుడు చూసినా కూడా ఆ ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ పార్ట్ నాకు బ్యాడ్ అనిపించదు, సెకండ్ పార్ట్ నచ్చలేదు, ఆ 2015 కంప్లీట్ గా దరిద్రం. కానీ ఇది ఒక గెలాక్టస్ కి ఒక నార్మల్ ఇంట్రడక్షన్ మాత్రమే. అప్కమింగ్ గా గెలాక్టస్ కి సంబంధించిన కంప్లీట్ పొటెన్షియల్ ని యూజ్ చేసుకుంటే ఏ రేంజ్ లో ఉంటుందో అనే దాని గురించి ఈ సినిమా ఒక స్మాల్ ఇంట్రడక్షన్ చూపించారు. అండ్ క్రెడిట్స్ కూడా, అంటే ముఖ్యంగా ఎండ్ క్రెడిట్స్ వరకు కూడా ఉండాల్సిందే. ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ ఆల్రెడీ లీక్ అయినప్పుడు మన ఛానల్లో చెప్పేశాను. స్పాయిలర్ అని తెలిసి కూడా వీడియో చూసే వాళ్ళు నన్ను బ్లేమ్ చేయకండి, నేను స్పాయిలర్ అలర్ట్ ఇచ్చే వీడియోస్ చేస్తుంటాను. సో తర్వాత ఆ ఎండింగ్ కి అర్థం ఏంటనేది క్లారిటీ ఇస్తా. ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది క్లైమాక్స్ లో, బట్ ఆ కన్ఫ్యూజన్ పోగొట్టి క్లారిటీ ఇవ్వడానికి నేనైతే ప్రయత్నిస్తాను. దాంతోపాటు క్లైమాక్స్ కాకుండా ఫిల్మ్లోని కొన్ని చోట్ల రీడ్ రిచర్డ్స్ ప్లాన్ కానీ అండ్ రష్ అయిన కొన్ని కాన్సెప్ట్స్ని అలా టచ్ చేసి వదిలేశారు కానీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే తర్వాత ప్రయత్నిస్తాను. సో మొత్తానికి మీకైతే నా రివ్యూ కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మూవీ లవర్స్ పక్కగా వాచబులే అండ్ మార్వెల్ ఫ్యాన్స్ మస్ట్ వాచ్. పక్కగా మార్వెల్ ఫ్యాన్స్ కి కాస్త బెటర్ గా అనిపించవచ్చు ఈవెన్ థండర్ బోల్ట్స్ కన్నా. అండ్ క్యాప్టెన్ అమెరికా 4 చూసి డిసప్పాయింట్ అయ్యే వాళ్ళకి కూడా కాస్త సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట. కానీ రెగ్యులర్ ఆడియన్స్ కానీ మూవీ లవర్స్ కానీ ఫుల్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారనే ఫీల్ అయితే రాలేదు. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.